మీకు టెర్రరిస్టులు అంటే ఎంత డేంజరస్ మీకు తెలుసు. ఒక్కసారి వాళ్ళ చేతిలో పడ్డామంటే మనం అక్కడ ఎంత ఏడ్చినా వాళ్ళు వదిలిపెట్టరు. మన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా వాళ్ళు వదిలిపెట్టరు. చంపేయడమే ఉంటది వాళ్ళకి. ఇప్పుడు 26 మెంబర్స్ ని చంపేశారు అని చెప్తున్నారు. మరి ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఒకటే చెప్తున్నా నేను, నరేంద్ర మోడీ గారు కొంచెము మంచిగా ఆలోచించి మన ఇండియన్ గురించి వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ బతికి ఉంటే వాళ్ళని ఇక్కడికి రప్పించడం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దయచేసి మీరు ఒకవేళ అక్కడ మేము కాశ్మీర్ చూడాలి, ఎంజాయ్ చేయాలంటే దయచేసి ఎవ్వరే కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఫస్ట్ పాయింట్. ఇంకోటి వెళ్ళాలంటే సిమ్లా, కొడైకెనాల్, మన ఊటీ కూడా ఉంది. అక్కడ కూడా కూలింగ్ ప్లేసే. అది ఐస్ లో ఆడుకునే అంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. అక్కడ చంపడమే ఉంటది కానీ అక్కడ బతికి మళ్ళీ మనం ఇండియాకి వస్తామనేది 100% లేదు. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తే మళ్ళీ ఎవరైనా చేయాలనుకుంటే ఇలాంటి భయం ఎలా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళ మీద మన టెర్రరిస్టుల మీద కానీ ఈ తీవ్రవాదుల మీద కూడా ఎంత యాక్షన్ తీసుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళని పాపం ఎలా చంపారో వాళ్ళను కూడా అలాగే నరకం చూపించి చంపితే అప్పుడు వాళ్ళకి కొంచెమన్నా భయం అనేది ఉంటది. ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళని చంపడం కాదు, మన వాళ్ళే వాళ్ళని చంపాలి. ఆర్మీ వాళ్ళు కూడా కొంచెం ఆర్మీ వాళ్ళ గురించి మీకు వాళ్ళు అక్కడ మన బార్డర్స్ లో వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేస్తున్నారు కాబట్టే మనం ఈ రోజు హ్యాపీగా నిద్రపోతున్నాము. అవునా కాదా? వాళ్ళ ప్రాణాలు, భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడో వాళ్ళు పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళందరినీ టెర్రరిస్టులని కానీ ఉగ్రవాదులు కానీ వాళ్ళు మట్టు పెట్టండి అని చెప్తున్నా నేను. అవును, చంపేశారు. అది ఎంత దారుణం తెలుసా అసలు. నాకు ఆ సీన్ ఆలోచిస్తుంటే ఒక సినిమాలోనే చూస్తాం మనము. రియల్ గా వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళందరి ముందు కూడా కళ్ళ ముందే చంపేసి ఉంటారు కదా వాళ్ళు. కొత్తగా 1 month అయింది పాపము. ఎంత వాళ్ళు బాధపడుతున్నారు అసలు. ఇదంతా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి తొందరగా యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి ఆయన ద్వారా అన్నా ఏదన్నా మనకి ఏదన్నా తొందరగా యాక్షన్ తీసుకొని ఏదన్నా సొల్యూషన్ ఆలోచించి ఇక పైన ఇలాంటి ఏమంటారు ఆగడాలకి వీళ్ళ టెర్రరిస్టులు కానీ మన ఉగ్రవాదులు కానీ పులి స్టాప్ పెట్టండి, చర్యలు తీసుకొని పులి స్టాప్ పెట్టండి అని నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా. నేను అది చాలా బాధగా ఉంది మాకైతే. ఎంత బాధగా ఉందంటే, నాకు ఈరోజు మధ్యాహ్నమే నాకు తెలిసింది. కానీ నేను కూడా కొంచెం ఫోన్ సడన్ గా ఇట్లా జరిగిందని ఫోన్ రాగానే నాకు కూడా బాధేసింది. ఇప్పుడు ఎవరైనా సరే ఎలా అంటే చాలా పాపం అనిపిస్తుంది ఆమె గురించి ఆలోచించి. పిల్లలు కూడా అక్కడ మీరు చూసారా, పిల్లలు కూడా ఏడుస్తున్న ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి అసలు జాలనేదే లేదా చెప్పండి. వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరన్నా ఇట్లానే నిలబెట్టి ఇలానే మన ఇండియన్స్ ని చంపినట్టు వాళ్ళ భార్య పిల్లల్ని వీళ్ళని చంపేస్తే ఎలా ఉంటది అని చెప్తున్నా నేను.